కీర్తన గ్రంథం చదువుకున్నాం. 64వ కీర్తన 78 చదువుకున్నాం. దేవ, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడును. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలముల్లో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారి భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా ఉరులు నొట్టుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు. వెతికి ఉపాయం సిద్ధపరచుకొందురు. ప్రతి వారి హృదయాంతరంగమును ఆఘాతము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికంగా గాయపరచబడదురు. వారు కూలిటకు వారి నాలుకే కారణం. వారిని చూచువారందరూ తలబూచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించి ఆయన శరణుజొచ్చుదురు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. అందరూ కలిసి చదువుకున్న బిడ్డగా, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు ఆయన శరణుజొచ్చుదురు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవుడి కొద్ది